శుభోదయం. వెల్కమ్ టు యోగ మంత్ర. యోగా సర్వ రోగాలకు ఖర్చు లేని మందు, మానసిక సమస్యలకు డాక్టర్ లేని ట్రీట్మెంట్. ఇవాల్టి మన యోగ మంత్రలో మేరుదండాసనం చూడబోతున్నాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో అగ్నిచాలక్రియ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. శుభోదయం. వజ్రాసనంలో కూర్చుని కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. రెండు చేతులతో రెండు భుజాలని పట్టుకుని అదే స్థితిలో రెండు మోచేతులు పైకి లేపి తలని శ్వాస పీలుస్తూ పైకి లేపాలి. రెండు మోచేతులు భుజాల్ని పట్టుకుని తలని శ్వాసని వదిలేస్తూ కిందకి వంచాలి. తరువాత తలను శ్వాస తీసుకుంటూ పైకి లేపుతూ దాంతోపాటు రెండు మోచేతులు పైకి లేపాలి. తర్వాత రెండు మోచేతులు గడ్డం కింద ఆనించి ఉంచాలి. తరువాత పీల్చిన గాలిని వదిలేస్తూ రెండు మోచేతులతో సహా తలను కిందికి వంచాలి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మెడ ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఇలా ఈ ప్రాణాయామం తలని పైకి లేపుతూ శ్వాసని తీసుకుని తలని కిందికి దించుతూ శ్వాసని వదిలేలా చేయాలి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ రెండూ తొలగిపోయి మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతి లభిస్తాయి. ఇలా ఈ ప్రాణాయామాన్ని కనీసం 4 నిమిషాల పాటైనా చేసుకోవాలి. అసలు ఏ ప్రాణాయామమైనా మొదట 3 నుంచి 5 నిమిషాల పాటు చేసుకుంటూ ఆ సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. దానివల్ల ప్రాణాయామం యొక్క పూర్తి ఉపయోగాలు మన శరీరం పొందవచ్చు. ఈ అగ్నిచాల ప్రాణాయామం చేయడం వల్ల శరీర బరువును నియంత్రణలో ఉంచవచ్చు.
ఇలా ఈ ప్రాణాయామం 4 నిమిషాలు చేసిన తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి వచ్చిన తరువాత కళ్ళు తెరిచి ఈ అగ్నిజాల క్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. అగ్నిజాల క్రియ ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీలోని ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. మేరుదండాసనం చేసే ముందు ఆసనానికి తగ్గట్టుగా మన బాడీని ప్రిపేర్ చేసుకోవాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత మేరుదండాసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. మేరుదండాసనం వార్మప్. వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. తరువాత ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కళ్ళు తెరిచి ఇరుపక్కల నుంచి 2 చేతులు పైకెత్తి కిందికి దించుతూ వార్మప్ చేయాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఈ క్రియను ఆపి తలతో సహా నడుమును కిందికి ఉంచి నుదురును నేలకు ఆనించాలి. ఆ తర్వాత 2 చేతులు ముందుకు చాపి తలను కిందికి వంచాలి. తర్వాత 2 చేతులను ఎడమవైపు నేల మీద ఉంచి తలను కిందికి వంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 చేతులు నేల మీదే కుడివైపుకు జరుపుతూ నెమ్మదిగా ఎడమవైపు నుంచి రావాలి. ఇలా 10 సెకండ్లు వార్మప్ చేసిన తర్వాత ఈ క్రియను ఆపి తలను సాధారణ స్థితికి తీసుకురావాలి. 2 చేతులు పక్కకు చాపి 2 చేతి వేళ్లను పిడికిళ్లు బిగించి ఓపెన్ చేస్తూ స్ట్రెచ్. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఇదే స్థితిలో నోటి ద్వారా శ్వాసను పీల్చుకొని నోటి ద్వారానే వదిలేయాలి. తర్వాత 2 చేతులు పైకి తీసుకువెళ్లి కలిపి జోడించి నెమ్మదిగా అక్కడి నుండి అదే స్థితిలో కిందికి దించాలి. తర్వాత తలను క్లాక్ వైజ్ గుండ్రంగా తిప్పాలి. ఇలా 5 రౌండ్లు తిప్పిన తర్వాత తలను యాంటీ క్లాక్ వైజ్ గుండ్రంగా తిప్పాలి. ఇలా మరో 5 రౌండ్లు తిప్పాలి. తర్వాత ఆపి తలను వెనక్కి వంచి నెమ్మదిగా సాధారణ స్థితికి తీసుకురావాలి. తర్వాత 2 చేతులు ముందుకు చాపి పిడికిళ్లు బిగించి క్లాక్ వైజ్ రౌండ్గా తిప్పాలి. ఇలా 5 రౌండ్లు తిప్పాలి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఇలా మరో 5 రౌండ్లు తిప్పాలి. తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులు మోచేతుల వరకు ఫోల్డ్ చేసి వేళ్లతో భుజాలను తాకి ముందుకు చాపుతూ చేతులకు వార్మప్ చేయాలి.
ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఆపి చేతులు కిందికి దించాలి. తరువాత క్యాట్ పోజ్లోకి రావాలి. తలని కిందికి దించుతూ వెన్నును పైకి లేపాలి. వెన్నుని కిందికి దించుతూ తలని పైకి లేపాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తరువాత నడుముని వెనక్కి తీసుకువెళ్లి అరికాళ్ల మీద కూర్చొని మళ్లీ క్యాట్ పోజ్లోకి రావాలి. తర్వాత తలని కిందికి దించి వెన్నుని పైకి లేపాలి. ఇలా కాసేపు చేస్తూ ఉండాలి. ఇలా కాసేపు చేసిన తర్వాత కుడి కాలును గాలిలో వెనక్కి పైకి లేపి పైకి కిందకి కాలును స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్ల పాటు కాలుని గాలిలోనే లేపి ఉంచి తలను వెనక్కి వంచి ఉంచాలి. తరువాత కుడికాలుని కిందికి దింపి ఎడమ కాలుని గాలిలో వెనక్కి చాపి ఉంచి పైకి కిందికి దించుతూ ఎడమ కాలుని స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఆపి రెండు అరికాళ్లు నేలకు ఆనేలా చూసుకుని కూర్చోవాలి. 2 చేతులు ముందు నేల మీద ఉంచి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ముందుకు వెళ్లి మోకాళ్లు నేల మీద ఆనించి తరువాత నెమ్మదిగా ఒక్కొక్క అడుగు చేతుల్ని వెనక్కి వేస్తూ అరికాళ్ల మీద కూర్చునే స్థితికి రావాలి. ఇలా ఈ క్రియను 10 సెకండ్లు చేసిన తర్వాత ఆపి సుఖాసనంలోకి రావాలి. జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి రిలాక్స్ అవ్వాలి. తరువాత కళ్ళు తెరిచి మేరుదండాసనం యొక్క వామప్ని ముగించవచ్చు. మేరుదండాసనం. మేరుదండాసనమును మొదట సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. తరువాత ఒక ప్రశాంత స్థితికి వచ్చి కళ్ళు తెరిచి వజ్రాసనంలో ఉంచినట్టు కాళ్లను ఉంచి నడుమును వెనక నేల మీద ఉంచాలి. నెమ్మదిగా నడుముతో సహా తలను కిందికి వంచి గడ్డాన్ని నేలకు ఆనించాలి. ఈ మేరుదండాసనమునే అర్ధ పద్మాసనం అని కూడా అంటారు. ఈ స్థితిలో 20 సెకండ్లు ఉన్న తరువాత తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితికి తీసుకురావాలి. తరువాత మళ్లీ తలతో సహా నడుమును కిందికి వంచి గడ్డాన్ని నేలకు ఆనించి 2 చేతులను పక్కకి చాపి ఉంచాలి. ఈ మేరుదండాసనం చేయడం వల్ల ఉదర భాగంలోని అన్ని కండరాలు స్ట్రెచ్ అవుతాయి. దానివల్ల జీర్ణాశయ పనితీరు మెరుగవుతుంది. ఇలా ఈ స్థితిలో సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా 30 సెకండ్ల పాటు ఇదే స్థితిలో ఉండాలి.
30 సెకండ్ల తరువాత నెమ్మదిగా నడుముతో సహా తలను పైకి లేపి 2 చేతులను 2 మోకాళ్ల మధ్యలో నేలకు ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉండి రిలాక్స్ అయిన తరువాత 2 కాళ్లను ముందుకు తీసుకువచ్చి ఫోల్డ్ చేయాలి. 2 కాళ్ల బొటనవేళ్లను 2 చేతులతో పట్టుకొని మోకాళ్లను సాధ్యమైనంత దగ్గరికి తీసుకురావాలి. ఇలా కాసేపు ఉన్న తరువాత కుడికాలి బొటనవేలుని కుడిచేత్తో పట్టుకొని ముందు వైపు గాలిలోకి లేపి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత కుడికాలుని ఫోల్డ్ చేసి కిందికి దించి ఇదే విధంగా ఎడమకాలి బొటనవేలుని ఎడమ చేత్తో పట్టుకొని ముందువైపు గాలిలోకి లేపి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత ఎడమకాలుని ఫోల్డ్ చేసి నేలకు ఆనించి ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో 2 కాళ్ల బొటనవేళ్లను 2 చేతులతో పట్టుకుని గాలిలోకి 40 డిగ్రీల కోణంలో లేపి ఉంచాలి. ఈ మేరుదండాసనం చేయడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. అలాగే ఈ ఆసనం వల్ల బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇలా 20 సెకండ్లు ఉంచిన తరువాత 2 కాళ్లను గాలిలోనే దగ్గరకు తీసుకువచ్చి 2 పాదాలను ఆనించి కాసేపు ఉంచాలి. తరువాత మళ్లీ 2 పాదాలను గాలిలోకి అలాగే స్ట్రెచ్ చేయాలి. ఈ మేరుదండాసనం చేయడం వల్ల వెన్నెముక, తుంటి భాగం, మోకాళ్ళు, అరికాళ్ళు బాగా స్ట్రెచ్ అయ్యి దృఢంగా తయారవుతాయి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా 2 కాళ్లను దించి నేలకు ఆనించి 2 కాళ్ల మధ్య 2 చేతులు ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తరువాత నెమ్మదిగా సుఖాసనంలోకి రావాలి. జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి రిలాక్స్ అవ్వాలి. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ మేరుదండాసనాన్ని ముగించవచ్చు. ఈ మేరుదండాసనం చేయడం వల్ల పొట్ట లోపలి భాగాలు పటిష్టంగా తయారవుతాయి. అలాగే మన బాడీ ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. మేరుదండాసనంలో పనిచేసిన ఆర్గన్స్ కి రివర్స్ ఆర్గన్స్ కోసం కౌంటర్ ఆసనం చేయాల్సి ఉంటుంది. మరి కౌంటర్ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మేరుదండాసనం కౌంటర్. మేరుదండాసనం యొక్క కౌంటర్ను మొదట సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. తరువాత ఒక ప్రశాంత స్థితికి చేరుకొని కళ్ళు తెరిచి కాళ్లను ఫోల్డ్ చేయాలి. కాలి వేళ్ల మీద శరీర బరువుని బ్యాలెన్స్ చేస్తూ కూర్చోవాలి. 2 మోచేతులను మోకాళ్ల మీద ఉంచి అరిచేతుల మీద ముఖాన్ని ఉంచాలి. ఈ ఆసనం అరికాళ్లకు మంచి వ్యాయామం. అలాగే ఈ మేరుదండాసనం వెన్నెముక, మోకాళ్ళు, డిస్క్ సమస్యలున్నవారు చేయకపోవడం మంచిది.
ఇలా ఓ 20 సెకండ్లు ఉన్న తరువాత కాళ్ల మడమలను నేలకు ఆనించి మోకాళ్లు రెండు దూరంగా జరిపి 2 చేతులు కలిపి దూరంగా ముందుకు చాపి ఉంచాలి. తరువాత 2 చేతులతో నమస్కార ముద్రను వేసి ఛాతీ దగ్గరకు తీసుకురావాలి. ఈ యోగ క్రియను నిపుణుల ఆధ్వర్యంలో చేయడం మంచిది. ఇలా ఓ 10 సెకండ్లు ఉన్న తరువాత ఇదే స్థితిలో తలను కిందికి వంచి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత తలను పైకి లేపి సాధారణ స్థితికి తీసుకురావాలి. తరువాత మడమలను పైకి ఎత్తి కాలి వేళ్ల మీద శరీర బరువును బ్యాలెన్స్ చేస్తూ కూర్చోవాలి. గడ్డం కింద 2 చేతులు ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత సుఖాసనంలోకి రావాలి. నమస్కార ముద్ర వేసి కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత జ్ఞానముద్రలోకి వచ్చి కళ్ళు మూసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ రిలాక్స్ అవ్వాలి. తరువాత కళ్ళు తెరిచి ఈ మేరుదండాసనం యొక్క పూర్తి యోగక్రియను ముగించవచ్చు. ఇలా కాంచాసనం వేయడంతో మేరుదండాసనం సంపూర్ణ యోగ క్రియ పూర్తయినట్టు భావించాలి. సో ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.